రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే ఎలక్షన్స్ ముందల కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమందరూ జనంతో వెళ్తే కూడా పోలీసుని అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు ప్రజలు అంతా గమనించి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళు ఓడించారు. మేము అధికారం వచ్చాం, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. నాకు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం వచ్చి పనులు అడిగిన కూడా చేసి పెట్టారు. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గాలు చెప్పమనండి. ఎవరు నన్ను ఇబ్బంది పెట్టాను ఒక్కరిని చెప్పమనండి. ఒకరంటే ఒకరన్నా సరే అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేశాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేశారు అపార్ట్మెంట్లో. సరే పక్క అపార్ట్మెంట్ పక్క దానికి పోతే కూడా పోవటానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లు ఇవ్వకండి. నెట్టేది ఏంటి? ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయిసారి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓర్చుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీ టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ దండా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంటి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీ టచ్ చేశావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతగాని వాళ్ళనా? ఫ్యామిలీ టచ్ చేశారు ఈరోజు మా ఫ్యామిలీని. 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు. ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో దండాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏం న్యాయం అండి? ప్రజలు నేను అడుగుతున్నా, సమతా నగర్లో అక్కడ ఉన్నారు, అక్కడ అసామాజికం తప్ప మిగతా క్యాస్ట్ వాళ్ళు అందరున్నారు. అక్కడ అడగండి ఎవరినో ఏం జరిగిందో. అక్కడ ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళు కొట్టాయని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరో అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిడితే కొట్టుండొచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, ఏ సామాజిక వర్గం మిగతా పక్కన సామాజిక వర్గం ఎవరైనా అడగండి, అక్కడ జరిగిన పరిణామం చెప్తారు. వాళ్ళే అన్నారు, నేను పోయాను అక్కడికి, గొడవ చేస్తుంటే సర్దుకుని పోయాను. అక్కడ అంటున్నారు ఓట్ల దానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆడ మీరు కూడా రానివ్వకండి సార్ అంటున్నారు. మేము మాకు అలవాటు లేదమ్మా, మాకు చేయమని చెప్పాను. సరే అది సర్దుమణిన తర్వాత నేను మళ్ళీ వచ్చేసి నేను మీటింగ్కి లాయర్లు సంబంధించి మీటింగ్కి పోతే మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పెట్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే రెచ్చగొట్టి చేస్తే అతను కొట్టారండి. అంటే ఏంటి మాది మీడియా అంతా వాళ్ళు కొట్టారు అన్నారు. హాస్పిటల్లో వాలంటీ ఉంది, రిజైన్ చేసిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి ఏంటిది?
ఏమి ఇది ఇస్తున్నావు? ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రెగ్నెంట్. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు, అవి చెప్పరాని బూతులు. మా కోడలనే మాట్లాడారంటే ఏంటి? అది చేసి ఇది చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వైసీపీ తప్పు చేసింది, వీళ్ళు చేసిందని చెప్పి కబద్దాలు అంటున్నావు. అట్లా ఎంపీ గారు కూడా వచ్చారు, మామూలు శ్రీనివాసరెడ్డి గారు. నేను ఎంతో గౌరవిస్తా ఆయన్ని. ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే, అంటే మా కోడల మీద చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతగానో ఊరుకుంటాం? ఏం న్యాయం ఇది? ఇది కరెక్ట్ కాదు. తెలుసుకోండి, నాకు జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. నన్ను మాట్లాడితే ఏం చేసినా నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీ టచ్ చేశారు. రాజకీయం లేకపోయినా పర్వాలా, పొరుగు బతికాం. చెప్పమనండి, ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి. ఏమి 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 ఇది చేస్తున్నావు జనార్దన్ నువ్వు? అంటే మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా? నేనైతే నన్ను టచ్ చేసినా నేను భరాయిస్తా, నా ఫ్యామిలీ టచ్ చేస్తే నేను ఊరుకోను. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ లేకపోయినా ఊరుకుంటా. కానీ ఇంత అవమానం, ఇంత ఇది చేస్తారా? ఏమనుకుంటున్నారు? దానికి మళ్ళా దండాలు అంటే ఏమి అంటే ఓడిపోతావు అని చెప్పి ఏదో రకంగా సృష్టించేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు బెదరగొడతా, నువ్వు చేసి ఒక ప్లాంట్గా వాళ్ళు కారపొడి, కారం డబ్బాలు, వాళ్ళ ఆడవాళ్ళు. ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? ఊరుకుంటా అనుకుంటున్నావా? మళ్ళీ కేసులు అంట. ఇక న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావు నీ మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి తంతాడంట. ఈయన వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటర్ హస్బెండ్ని మామూలు బూతులు తిడుతున్నాడు. బుడబుక్కలోడు వాళ్ళ ఇంటికి పోతాను, వాడు ఏం చెప్పితే నేను చూసుకుంటాను. ఏందే నువ్వు చూసుకునేది బొంగు? పిచ్చి పిచ్చిగా మాట్లాడవు జనార్దన్. ఎంతవరకు ఎందుకు దానికి సంఘానికి ఒక హద్దు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎంపీ గారు కూడా మీరు ఎంతో మర్యాదస్తులు, విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించింది కూడా తెలియజేసుకుంటాను. మరి సామాజిక వర్గాలు ఒకరికే ఉండవు, అందరికీ ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే. ఇదేంది ఇది? మీరు ఏదో పాకిస్తాన్ వాళ్ళు పోయి అడిగినట్టు, ఓటు అడిగినట్టు ఫీల్ అవుతారు ఏంటి? నాకు అర్థం కావట్లే. ఓకే, ఇష్టం లేకపోతే ఏమాకండి. ఇదేంది ఇది? ఇంత అన్యాయం. నాకు అక్కడి నుంచి పోయి నా మీటింగ్లో, లాయర్లు మీటింగ్ పోతే అసలుకి ఎందుకు ఈ రాజకీయం అంత ఫీల్ వచ్చింది నాకు. ఎందుకు మనకి ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లా ఎవరు తట్టుకోగలుగుతారు చెప్పండి? ఇంత ఇది చేసి రాజకీయం చేసేది దండాలు చేస్తాడు పోయి. నాకు చేత కదా, 5,000 మంది 10 నిమిషాల్లో వస్తారు మా వాళ్ళు. ఏదో అనుకుంటున్నావు, ప్రజల బుద్ధి చెప్తారు, మనం లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళీ రిపీట్ చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ అందరిని అడుగుతున్నా, అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అడగండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు. వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు అక్కడ వస్తే వాళ్ళ పిల్లలను కొట్టారు. కొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ కార్పొరేటర్గా నిలబడ్డ అబ్బాయి వాళ్ళకి మోహన్కి ఫోన్ చేస్తే మోహన్ వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చి నాకు చేశాడు. నేను 21లో జాయినింగ్స్లో ఉన్నాం, మేము ప్రోగ్రాంలో ఉన్నాం, ఇట్లా గొడవ అయిందంట అని చెప్తే సరే నేను 50 డివిజన్కి వెళ్తా, వచ్చి పలకరించిపోతాను అని నేను చెప్పా. 15 నిమిషాలు స్పేర్. అప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత మేము బయలుదేరి ఆ డివిజన్ కాడికి వచ్చే లోపలికి 15 నిమిషాల్లో మోహన్ ఎక్కడ ఏ లైన్ ఏందని అడిగితే నేను రోడ్డు మీద ఉంటానన్నా అని చెప్పాడు. సరేనమ్మా రోడ్డు మీద ఉండి నేను వస్తున్నా అంటే బయలుదేరుతాను 10 నిమిషాలు అని చెప్పా. 10 నిమిషాల్లో నేను వచ్చే లోపల రోడ్డు మీద ఉన్నారని ఒకడు ఇంకొక 2 మన వాళ్ళు నిలబడి ఉంటే అతను పట్టుకొని ఇష్టారాజ్యంగా కొట్టి, అందరూ గంజాయి తీసుకొని మందు తాగిన వాళ్ళ చేత కొట్టించి, మళ్ళా పైపెచ్చు 32 మీద మన వాళ్ళ మీద కేసులు పెట్టి, మళ్ళీ అమాయకుడి మాదిరి మా ఇంటి వాళ్ళ జోలికి వచ్చావు, మా ఇంటి జోలికి వచ్చావు, మా ఇంటికి ఎవరు వస్తారు, మీ ఇంటి జోలికి? మానవత్వంలో ఎవరొక్క మాట్లాడు. అందరూ ఆడలు తిరుగుతున్నారు. ఎవరైనా ఇప్పుడు మావాడు పోయినప్పుడు కూడా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు, మాకు అవసరం లేదు మీ పాంప్లెట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎవరు పోయినా కూడా పోతే కూడా సరైన మంది దండం పెట్టి వెళ్తుంటాం.
కొంతమంది పాంప్లెట్ చించేసి పైన వేసినవి కూడా ఉన్నాయి. మా వాళ్ళు పోయినప్పుడు ఆయన గొడవ పెట్టుకుంటారా ఎవరన్నా? అంటే దీనికి ఏదో పెద్ద రాజకీయం చేయాలని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మా కుటుంబం మీదకి వచ్చి 100 సార్లు చెప్తావు. ఎవరు కూడా ఆడవాళ్ళు చెడుకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు, అది గుర్తుపెట్టుకో. దీన్ని రాజకీయం చేసేటప్పుడు కులం అంటావు, ఒక సామాజిక వర్గం అంటావు. పోయినసారి ఇదే తీసుకొచ్చావు, కమ్మపాలెం రాకూడదా కమ్మపాలెం రాకూడదని. ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చేసి కులం అంటావు. మీ కులాల్లో ఎవరైనా ఒక్కడన్నా మేము తప్పు 5 ఏళ్లలో ఇబ్బంది పెట్టారని అంటున్నావు. ఎంతమందిని ఇబ్బంది పెట్టావో నీకు తెలియదు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారు నాకు అర్థం అట్లా. ఎంతమందిని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేసావు నాకు తెలియదా? నీకు తెలియదా? మా మీద 23 కేసులు పెట్టావు. అందరూ మీరు 60 మంది 60 మంది మీద ఇష్టారాజ్యంగా మీరే కొట్టడం, మీరే కేసులు పెట్టడం. దానికి పోలీసు వాళ్ళు మీకు వచ్చారు పలకటం. మళ్ళీ మా ఫ్యామిలీ జోలికి వచ్చావు, మా ఫ్యామిలీ జోలికి వచ్చావు, జనార్దన్ అని మాట్లాడుతున్నావు. ఆలోచించుకో, వయసులో పెద్దోడివి. నువ్వేం మాట్లాడుతున్నావో నీ సంస్కృతి ఎందుకు గుర్తుపెట్టుకో. ఆమెను అడ్డం పెట్టుకొని ఓడిపోతున్నావు, అందరూ ఒక సైడ్ అవుతున్నారు అనేది నీకు అర్థమవుతుంది. పక్కన నీ డబ్బుతోటి నీ ఇష్టరాజ్యంగా అవినీతి డబ్బు ఒకటి పెట్టుకొని 1 లక్ష 2 లక్షలు ఇస్తున్నా కూడా ఓడిపోకపోతుంటే పిల్లలకి కండవలు వేసుకుంటా ఈరోజు దాన్ని ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి నువ్వు ఈరోజు మళ్ళా కులం పై చెప్తావా? ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మేము వచ్చాము, వాళ్ళని కొట్టారు, వాళ్ళని తీసుకొని పోయి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళాం. ఎస్పీ గారికి తీసుకెళ్ళి ఎస్పీ గారికి దెబ్బలు కూడా చూపించాం. మా దగ్గర ఉండే వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాం, ఎవరు కొట్టారు ఏం చేశారు అనేది. ఆయన ఏమన్నాడు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను, మీరు ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అప్పుడు ఎస్పీ గారి దగ్గర కలిసారు. ఆయన తర్వాత మేము రిమ్స్కి తీసుకెళ్ళేటప్పుడు డిఎస్పీ గారు ఏమన్నారు, ఇంతమంది ఎందుకండి, మీరు అందరిని పంపించేసేయండి, మీరు ఏదో 10 మంది వచ్చేసి అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పి డిఎస్పీ చెప్పాడు. అందుకని చెప్పేసి మేము అందరం కూడా వెళ్ళిపోండి, ఇంక అందరూ వెళ్ళండి, గొడవలు ఎందుకు, మనకి ఎలక్షన్ టైంలో ఇట్లాంటివి కావాలని చేస్తుంటారు, ఏదో ఒకటి ఇరికేయాలనో ఏదో ట్రాప్ చేయాలని చూస్తుంటారు, మనకు అవసరం లేదు, మనకు ఓటు బ్యాంక్ ఉంది, మనం కరెక్ట్గా ఉన్నాం, పద్ధతి ప్రకారంగా పోతున్నాం కాబట్టి అందరినీ వెళ్ళమని చెప్పాము. అప్పటికి మన వాళ్ళు ఏదో ఒక 150 మంది 100 మంది మనతో పాటు నాతో పాటు అక్కడ దాకా వచ్చారు. మేము వెళ్ళాము, ఓపీ దగ్గర రాపించుకున్నాము, అవన్నీ చేసాము ఆడే కూర్చొని. మేము పోకముందే వాళ్ళ ఒక 3 బ్లేడ్ పెట్టేసి వాళ్ళే గీక్కొని వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళు కేసులు పెట్టిస్తారు. వాళ్ళు 4 మీద చెప్తే రాత్రి మళ్ళీ డిఎస్పీ వాళ్ళు వీళ్ళు పిలిపించి ఎస్సీ ఆమెను కూర్చోబెట్టుకొని ఎస్సీ యాక్ట్ 30 మంది మీద పెడతారు కేసు మళ్ళీ మన మీద పెట్టి. మేమేమో ఆ రూమ్లో ఫస్ట్ ఎయిడ్ చేసే రూమ్లో మేమంతా అక్కడ లోపల వాళ్ళ స్టిచ్చింగ్స్ అన్నీ వేస్తూ ఉంటే ఆ లోపల కూర్చొని నేను స్టిచ్చింగ్ చేపిస్తూ ఉంటే నువ్వు 400 మంది తోటి నీకు ఇచ్చారో పోలీసు వాళ్ళు చెప్పారో ఎవరు చెప్పారో 400 మంది పెద్ద ఏదో హీరో మాదిరి ఒక కార్లు వేసుకొని వచ్చేసి జిందాబాద్ అంట హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు, నువ్వు 5 సార్లు కలిసేవాడు, నీకు ఆ మాత్రం తెలియదా? అన్నారు అంటావు, పెద్ద సీనియర్ అంటావు. హాస్పిటల్కి ఎట్టారా నీకు తెలియదా? నీకు అసలు వచ్చేవాడు నీ పేషెంట్ చూడాలనుకున్నాడు, నువ్వు 10 మందితో రావాలి. నువ్వు ప్లానింగ్తో వచ్చేసి ఒక 400 మందితోటి వచ్చి ఒక్కసారిగా బయట అక్కడ మన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పట్టుకొని కొట్టడము, ఆ నుండి అద్దాల బాధలు కొట్టడము, పేషెంట్స్ లోపల ఎమర్జెన్సీ వాడు, అది ఎమర్జెన్సీలో పేషెంట్స్ కండిషన్ బాగలేని వాళ్ళంతా కూడా బెడ్ మీద ఉంటే అద్దాల బాధలు కొట్టి జిందాబాదులు చెప్పుకుంటా మేముండే రూమ్కి అటాక్ చేయబోయి ఏం చేయాలనుకుంటున్నావు? అదే నీలాంటి పని కానీ నేను కూడా చేస్తుంటే నేను ఒక 500 మంది మా వాళ్ళందరూ అక్కడ వాళ్ళందరూ అక్కడ రాని ఉంటే అంటే తనుకున్న 4 చచ్చిపోతే ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? అన్నీ ఉన్నాయి, సీసీ పుట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎంతమందితో వచ్చావో నీకు పోలీసు వాళ్ళ దగ్గర లోపలికి వెళ్ళండి అంటాం. మన వాళ్ళందరినీ బయటికి నెట్టడం ఉండేవాళ్ళని. కొంతమంది ఎల్లో షర్ట్ వేసుకుని పట్టుకుని కొట్టేశారు, వాళ్ళు ఎవరో కూడా తెలవకుండానే. ఒక అతను ట్యాగ్ వేసుకుని ఉన్నాడు, పార్టీ ట్యాగ్, ఆ ట్యాగ్ వేసుకుని పట్టుకుని కొట్టేశారు. నీ ఇష్ట రాజ్యంగా కొట్టుకుంటా పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని, సరే ఈ అపార్ట్మెంట్కి రాలేదనుకుంటారు అంతే. మేము రాలేదనుకుంటే దండం పెట్టి పోతున్నాం. మేము నువ్వు ఇంట్లో ఒకరు పోయి కొట్టిస్తావా మనుషులను పెట్టి? అసలు ఆమె ఒక్క మాట అన్నారా ఎవరన్నా? ఆమె నెట్టారంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావే, ఒక్క మాట ఆమె ఉందనేది కూడా ఎవరికి జరగదు. మాకు ఆ డివిజన్లో తెలిసాము. ఒక్క మాట ఆమె ఏమైనా ఉంటే రా అక్కడికి వెళ్దాం, నిన్ను ఎవరన్నారో ఆమెను ఏమైనా అన్నారో ఆరే కావాలంటే తెలుసుకున్నాం. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తావు? లేదా నువ్వు సాయిబాబా గుడికి అంటున్నావు కదా, రా అక్కడ ఎవరన్నా అన్నారేమో ఒట్టే, ఆమె చేత ఒట్టేపించు. ఆడవాళ్ళు అడ్డం పెట్టుకొని ఇంకా కూడా దొంగ రాజకీయాలు చేయి.